గుప్పెడంత మనసు సీరియల్లో రిషికి కర్మకాండ జరిపించడం అనేది అభిమానులందరినీ కలిచివేస్తుందని చెప్పవచ్చు. మహేంద్ర, ఫణీంద్ర కలిసి వసుధారికి తెలియకుండా రిషి కర్మకాండలు జరిపించాలని అనుకుంటారు. దానికి సంబంధించిన పనులను దేవయాని చూసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా రిషి లేకపోతే నాకేమీ తోచడం లేదని, చిన్నప్పటి నుంచి వాడిని నేనే పెంచానని, అందుకే మర్చిపోలేకపోతున్నాను అంటూ ఫణీంద్రకు చెప్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం బాగోలేక నా బాధను మీ దగ్గర చెప్పుకోలేకపోయానని, ధరణి దగ్గర నా బాధనంతా పంచుకునేదానని చెప్తుంది. దానితో శైలేంద్ర రిషి నాకు కుడిభుజం లాంటివాడని, అతడు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని అంటాడు. వీరి నాటకాన్ని గమనిస్తున్న ధరణి మనసులో, నమ్మండి మావయ్య, మీరు నమ్మినంతకాలం వీళ్ళు మిమ్మల్ని ఇలాగే మోసాలు, కుట్రలు చేస్తూ ఉంటారని, వీరిది అసలు ఒక బతుకేనా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మహేంద్ర రిషి ఫోటో చేతిలో పట్టుకుని, నీకు కర్మకాండ జరిపించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న అంటూ బాధపడుతుంటాడు. అంతేకాకుండా ఫణీంద్ర ఈ కార్యక్రమం జరిపించాలని బలవంతంగా ఒప్పించడం వలనే నేను చేస్తున్నానని, అదీ కాకుండా వసుధారకు చెప్పకుండా చేయమంటున్నారని తనలో తానే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయితే మరుసటి రోజు అనుపమ దగ్గరికి వసుధార వచ్చి, మావయ్య గారు ఎక్కడా కనిపించడం లేదు, ఇల్లంతా వెతికాను, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటూ చెప్తుంది. దానితో అనుపమ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వసుధారా, ఏదో రూమ్లో ఉండే ఉంటారులే, నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్తుంది. కాలేజ్కి వెళ్ళిన వసుధార దగ్గరికి మను వచ్చి, మీరు అర్జెంట్గా నాతో కలిసి ఒక చోటుకి రావాలని చెబుతాడు. దానితో వసుధార, మీరు కాలేజ్కి సహాయం చేశారు కదా అని, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి నేను రావాలా అని సీరియస్ అవుతుంది. వసుధార మాటలకి షాక్ తిన్న మను, మేడం, నేను సహాయం చేశానని మిమ్మల్ని రమ్మంటం లేదు, మీకు ఒక విషయం తెలియచేయడానికే రమ్మంటున్నాను అని అంటాడు. అయితే ఆ విషయం ఏమిటో ఇక్కడే చెప్పండి అని వసుధార మనుని అడుగుతుంది. కానీ మను మాత్రం ఆ విషయం చెప్పకుండా, మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే బాగుంటుంది మేడం అంటాడు. దీన్ని బట్టి రిషి కర్మకాండ విషయం మను ద్వారా వసుధారికి తెలియబోతుందేమో అన్న సందేహం కలుగుతుంది.